బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం ఎదురైందని చెప్పాలి పవన్. ఎందుకంటే అసెంబ్లీలో ఓటమి తర్వాత ఆ తర్వాత లోక్సభలో మరి ఘోర ఓటమి చూసిన తర్వాత అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నిన్న జగిత్యాల ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయినట్టు కనిపిస్తుంది. స్పీకర్ కు వినతి పత్రం ఇవ్వడంతో పాటు హైకోర్టుని సుప్రీంకోర్టును కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించినట్టు తెలుస్తోంది. చూస్తే అనూహ్యంగా అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడుతున్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే 5గురు పార్టీని వీడగా మరికొందరు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు 20 మందికి పైగా పేర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవంతో నాయకులు పార్టీని వీడుతున్నారు. ఊహించని విధంగా అత్యంత సన్నిహితులు ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేల జంపింగ్లను అడ్డుకునే దిశగా పావులు కదుపుతోంది. ఓవైపు అసెంబ్లీ స్పీకర్ కు వినతి పత్రాలు ఇస్తూనే మరోవైపు హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించి ఫిరాయింపులను అడ్డుకోవాలని యోచిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలో భరోసా నింపాలని, వారు సొంత పార్టీలోనే ఉండేలా చర్చలు జరపాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లోనే ఈ భేటీ జరగనుందని సమాచారం. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఈ వారంలో ఒకరోజు నిర్వహించే ప్రత్యేక సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలందరూ విధిగా హాజరు కావాలంటూ గులాబీ బాస్ ఫోన్ ద్వారా ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే విదేశీ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తమ పర్యటనను ముందుగానే ముగించుకొని 2 రోజుల్లో రాష్ట్రానికి వస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇక షెడ్యూల్ ప్రకారం ఆ ఇద్దరు నేతలు జూలై మొదటి వారం వరకు తమ విదేశీ పర్యటన కొనసాగించాల్సి ఉన్న అధినేత ఆదేశించడంతో ముందే రానున్నట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ విధానం, రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలు, సభలో అధికార కాంగ్రెస్ ను నిలదీసేందుకు ఏ అంశాలను లేవనెత్తాలన్న దానిపైనే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. కానీ జంప్ జిలానీలకు కళ్లెం వేసేందుకే పార్టీ అధిష్టానం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. అలాగే ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన 3గురితో పాటు తాజాగా బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధించాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా కాంగ్రెస్ లో చేరకుండా అడ్డుకోవచ్చునని అంచనా వేస్తోంది. ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్ పై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే అస్త్రంగా చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి 3 నెలలు పూర్తయిందని, ఈ విషయంలో తమ పార్టీ నేతలు ఇచ్చిన అనర్హత పిటిషన్ పై స్పీకర్ ఏ నిర్ణయమూ తీసుకోలేదంటున్న సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. పార్టీలో ఒక్కొక్క ఎమ్మెల్యే రోజు రోజుకు చేజారిపోతున్నారు. దీంతో ఆయన ఆందోళన వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులకు భరోసా కల్పించిన భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంటుంది. ఇందులో భాగంగానే ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. ఈ మీటింగ్ కి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ ఆహ్వానించాలనేది ఆయన ఆలోచనగా ఉంది. ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ ఖండించట్లేదు. సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, ఉన్న ఎమ్మెల్యేలకు భవిష్యత్తు మీద భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. సో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 39 స్థానాలు గెలుచుకున్నప్పటికీ కూడా కంటోన్మెంట్ స్థానాన్ని ఉప ఎన్నికల్లో కోల్పోయింది. ఇక 38 మంది ఎమ్మెల్యేలు 5గురు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరొక దాదాపు 12 మందికి పైగా సీనియర్ నాయకులు, అంటే కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు, నమ్ముకునే వాళ్ళు, అనుకునే వాళ్ళందరూ కూడా వెళ్లిపోవడంతో కొంత పార్టీ భవిష్యత్తు మీద ఆందోళన ఎక్కువవుతుంది. ఇప్పటికే వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి కేసీఆర్ అత్యంత సన్నిహితులు ఇదంతా కూడా ప్రస్తుతం వాళ్ళు విదేశీ పర్యటనలో ఉన్నారు. వాళ్ళు రాగానే ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసి భవిష్యత్తు మీద భరోసా